హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా చేసుకునే నేతి బొబ్బట్లని మనం ఇంట్లో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇలా గనక చేసుకుంటే బయట స్వీట్ షాప్లో లాగా మృదువుగా మంచి స్ట్రక్చర్ తోటి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగా వస్తాయి, ఏం పాడవకుండా. పూర్ణం అనేది బయటికి రాకుండా లోపలే ఉండి లేయర్ లేయర్ లాగా చాలా మృదువుగా చాలా బాగా వస్తాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. పచ్చిశనగపప్పుని 1 కప్పు తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని 1 అవర్ పాటు వాటర్ పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత 1 అవర్ తర్వాత కుక్కర్లో వేసేసుకోండి. ఈ పప్పు మునిగాగా వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకుంటే పప్పు అనేది బాగా జావైపోతుంది. తర్వాత వాటర్ని మొత్తాన్ని వంపేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. వాటర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, పప్పు ఉడికిన వాటర్ కాబట్టి మీరు సాంబారు పప్పుచారు చేసుకుంటే ఆ వాటర్ని దాంట్లో వేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు నేను మైదాతో చేసుకుంటున్నానండి. 1.5 కప్ మైదా తీసుకుంటున్నాను. చిటికెడంత పసుపు వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా మృదువుగా కలుపుకోవాలి. పసుపు వేయటం వల్ల బొబ్బట్లు అనేది మంచి కలర్ తోటి చాలా బాగుంటాయి. కేవలం కలర్ కోసం వేసుకుంటున్నాను పసుపు అనేది. ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండికి బాగా ఈ విధంగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ ఒకటి పెట్టేసుకొని 1.25 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. వాటర్ అనేది వేయకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కరిగించుకోండి. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్పు తీసుకున్నాను బెల్లం. ఇలా అయితే కరెక్ట్గా స్వీట్ బాగా సరిపోతుంది. మీకు కొంచెం తక్కువ తినాలనుకుంటే 1 కప్పే తీసుకోండి బెల్లం తురుము. ఇలాగా గడ్డలు అనేది లేకుండా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పూర్తిగా కరిగిపోయింది కదా బెల్లం. ఇప్పుడు ఆ పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పప్పును కూడా బెల్లం పాకంలో వేసేసుకోవాలి. పప్పు మొత్తం ఈ పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేము మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా గడ్డలు అనేది లేకుండా బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే 5 to 10 మినిట్స్ కల్లా బాగా దగ్గర పడిపోయి గట్టిగా అవుతుంది. ఆ స్టేజ్ వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూనే ఈ విధంగా ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే పప్పు అనేది త్వరగా గట్టిపడిపోతుంది. ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కల్లా ఈ విధంగా గట్టిపడిపోతుంది. తర్వాత మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకోండి. తర్వాత దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలాగా ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఏమైనా కొంచెం లూజ్గా ఉంటే అది కూడా గట్టిపడిపోతుంది చల్లారేసరికి. తర్వాత మనం పిండిని కలిపెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మీకు బొబ్బట్లు అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని అయితే తీసుకోండి. చిన్నవి కావాలనుకుంటే చిన్న ముద్దను తీసుకోండి. నేను మీడియం సైజులో తీసుకున్నాను. నేను ఈ కవర్ మీద చేసుకుంటున్నాను బొబ్బట్లు. పిండిని ఈ విధంగా పలచగా చేసుకోండి. పిండి అయితే ఎంత సైజులో తీసుకున్నారో అంతే సైజులో ఈ పూర్ణాన్ని కూడా తీసుకోవాలి. తక్కువైనా బాగుండదు, అదే సైజు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా లోపల పెట్టేసుకొని మొత్తాన్ని కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకోండి. తర్వాత ఈ కవర్కి 2 సైడ్ల నెయ్యి అప్లై చేసేసుకోండి.
నేను కింద కవర్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా కవర్ పెట్టేసుకొని చేతితోటే ఈ విధంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిండిని లూజ్గా కలుపుకున్నాం కాబట్టి, నెయ్యి కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి కవర్ మీద ఊరికే సాగిపోతుంది. మీకు చపాతీ కర్ర కూడా అక్కర్లేదు, చేతితోటే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఊరికే ఎలా అంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మందంగా లేకుండా బాగా పలుచగా చేసేసుకొని పూర్ణం అనేది బయటికి రాకుండా చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని నేను ఐరన్ తవా మీద కాల్చుకుంటున్నాను బొబ్బట్లు. 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ విధంగా బొబ్బట్టు వేసేసుకోవాలి. పైన కూడా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకుంటే బొబ్బట్లు అనేది గట్టిగా వచ్చేస్తాయి. ఇవి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే వేగిపోతాయి. ఇంతేనండి, తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మొత్తాన్ని చేసేసుకోండి. నెయ్యితోటి కాల్చుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాల్చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. తర్వాత మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా మృదువుగా టేస్టీగా బయట స్వీట్ షాప్లో లాగా చాలా బాగుంటాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మనం పప్పునైతే ఉడకపెట్టుకున్నాం కాబట్టి అందువల్ల పప్పు అనేది స్మెల్ ఏం రాదు. చాలా బాగుంటుంది బొబ్బట్లు 4-5 రోజులైనా. చాలా మృదువుగా చాలా బాగుంటుంది. పూర్ణం అనేది బయటికి రాకుండా లోపలే ఉండి బాగా లేయర్ లాగా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.